అలా అండి, అందరూ నమస్కారం. మీరు చూసిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్, నా పేరు పవన్ కుమార్. బిగ్ బాస్ 9 మీరు చూస్తున్నారా అనేది కింద కామెంట్ చేయండి. ఈసారి వచ్చిన కామనర్స్ కు అసలు కొద్దిగా కామన్ సెన్స్ ఉందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. నిజంగా వీళ్ళు కామనర్స్ అనుకోవాలా, సెలబ్రిటీస్ అనుకోవాలా, ఇన్ఫ్లుయెన్స్ అనుకోవాలా అనేది నాకైతే అర్థం కాదు. వాస్తవం చెప్తున్నా, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ, వాళ్ళ యొక్క ఓవర్ బిహేవియర్ కానీ, మన ప్రియా కానీ, శ్రీజ కానీ, ఆ గ్రూప్ గేమ్ కానీ నిజంగా చాలా దారుణంగా అనిపించింది నాకైతే. వాస్తవం చెప్తున్నా, అసలు సెలబ్రిటీ కామన్ మ్యాన్స్ లా ఉండటం, కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ లా ఉండడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఒక చెప్తానంటే, ఈవెన్ నాగార్జున గారు నిన్న చెప్పడం జరిగింది, ప్రియా గారికి కానీ, శ్రీజ కానీ, మీరు తుత్తు మాట్లాడాలు, మీ గ్రూప్ ఫామ్ చేయటాలు మాకు నచ్చట్లు అని చెప్పడాలంటే నిజంగా చాలా మంది కూడా ఇది కదా మనకు కావాల్సింది నాగార్జున నుంచి అన్నట్టుగా చాలా మంది అనడం కూడా జరుగుతుంది. నిజంగా మీరు చెప్పండి, ఈసారి బిగ్ బాస్ 9 లో ప్రియా గారు కానీ, శ్రీజ గారు కానీ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి అసలు వీళ్ళు నిజంగా గేమ్ ఆడుతుండ్రా అంటే నాకైతే ఏం అంశాలు ఒకటే నాకు గుర్తొస్తున్నాయి అంటే, లోపల ఏం లేదు, డొల్లా కేవలం ఒక ఓవర్ యాక్టింగ్ అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పటాలు, ఒక మీద పడి ఏడవటాలు తప్పు. కానీ వీళ్ళైతే గేమ్ ఆడినట్టు ఏం కనిపిస్తలేదు. మెయిన్గా ఈసారి అయితే కామనర్స్ వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయితే నాకైతే కలిగింది కంప్లీట్ గా. కానీ ఒక విషయం చెప్తానంటే, సుమన్ శెట్టి గారు కానీ, ఇమ్మానియల్ కానీ, సంజన కానీ, తనుజ కానీ, ఈవెన్ భరణి గారు కానీ చాలా అసలు వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగా ఇస్తారు. బిగ్ బాస్ 9 స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఏదో నడుస్తుంది, ఏదో పోతున్నట్టు అనిపించదు. కానీ ఒకసారి సంజన దొంగతనం స్టార్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ కి అది చూడాలన్న ఫీలింగ్ కలిగింది. అక్కడ నుంచి చాలా మంది చూడడం స్టార్ట్ చేశారు. తర్వాత మన భరణి గారి తనుజ గారి యొక్క తండ్రి కూతుల సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఇమ్మానియలు తనుజ మధ్యలో లవ్ ట్రాక్ కూడా అరే చాలా బాగుంది, చాలా కామెడీగా పండుతుందంటే ఫీలింగ్ అయితే చాలా మంది చాలా కలిగింది. ఇక్కడ ఇంకో కారణం ఏంటంటే, ఇదే లవ్ ట్రాక్ రీతు చౌదరి, డెమన్ పవన్ మధ్యలో నడుస్తుంది. ఆ లవ్ ట్రాక్ చూస్తుంటే ఏంద్రా స్వామి ఇక్కడ పడాలి, ఇది ఏంద్రా, ఈ కథ ఏంద్రా నా ఫీలింగ్ కలుగుతుంది. మొన్న చూసాము, రీతు చౌదరి సంచాలక ఉంటది, సంచాలక ఉన్న తను సంచాలక కాకుండా ఒక డెమన్ పవన్ పాజిటివ్ ఉండి తను కెప్టెన్ ఉండి డెమన్ పవన్ కెప్టెన్ చేయడం అనేది కొద్దిగా అన్ఫేర్ అయితే అనిపించింది. నిన్న కూడా నాగార్జున చాలా గట్టిగా వార్తలు పెట్టినట్టు కూడా అక్కడ కనిపిస్తుంది. కానీ ఈసారి బిగ్ బాస్ 9 లో నాగార్జున హోస్టింగ్ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ప్రజలు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, కామనర్స్ అయితే అసలు కరెక్ట్ గా లేరు. హరీష్ అయితే ఆయన ఎప్పుడు ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు. ఆయన సోజర్ వస్తాడు, సెల్యూట్ కొడతాడు, పోతాడు. ఆయన డెమన్ పవన్ వస్తాడు, పులియర్ కలుతాడు, శ్రీజ ప్రియ ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. ఎటైతే నిన్న మర్యాద మనీష్ ఎలిమినేట్ అవుతాడు అని అందరికి తెలుసు. కానీ ఎలిమినేట్ అయిన తర్వాత తన ప్రోమో చూసిన తర్వాత ప్రజలతో ఆ లోపల ఉన్న కంటెస్ట్ తో మాట్లాడిన తర్వాత చాలా పాజిటివిటీ అయితే వచ్చింది తనకు. లోపల కొద్దిగా నెగిటివిటీ ఉన్నప్పుడు కూడా బయటకు వస్తూనే మర్యాద మనీష్ పాజిటివ్ తో బయట రావడం జరిగింది. ఇప్పుడు చాలా మంది కూడా ప్రియా శెట్టి గానీ, శ్రీజ గానీ ఎప్పుడు నామినేషన్కి వస్తారా, ఎప్పుడు వీళ్ళని బయటకు పంపిద్దామా అన్నట్టుగా చాలా మంది కూడా ఈగర్లు పెట్టిస్తారు. నిజంగా నాకైతే అనిపిస్తే ప్రియా శెట్టి గానీ, శ్రీజ గానీ ఒకవేళ నామినేషన్ దొరికితే మాత్రం అసలు ప్రజలైతే ఊరుకునే ప్రసక్తి లేదు. వీళ్ళిద్దరిని మాత్రం డబుల్ ఎలిమినేషన్ పెట్టినా కూడా ప్రియా శెట్టిని, శ్రీజని ఎలిమినేట్ చేద్దామన్న ఫీలింగ్ లేదు. ఒకటి ఏంటంటే, చాలా మంది అంటారు సుమన్ శెట్టికి సింపతి ప్లే చేస్తున్నాడు. సింపతి ఏం ప్లే చేస్తాడు, సుమన్ శెట్టి చాలా జెన్యున్ గేమ్ ఆడుతున్నాడు. మొన్న చూసాం నామినేషన్ అప్పుడు సంజన వర్సెస్ సుమన్ శెట్టి ఆడినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి తన సింపతి ఆడట్లేదు, కానీ తనకైతే సింపతి గెయిన్ అవుతుంది. మీరు ఎక్కడ చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ 1 లక్ష వ్యూస్ అట్లా వస్తుంటాయేమో. కానీ సుమన్ శెట్టికి ఒక వీడియో పెడితే మాత్రం 10 మిలియన్ వ్యూస్, 9 మిలియన్ వ్యూస్ ఆ రకంగా వస్తుందంటే ప్రజల్లో సింపతి గెయిన్ అయిపోయింది. మీరు అవునన్నా కాదన్నా టాప్ 3 లో కూర్చుంటాడు. ఈయన ఇట్లనే గేమ్ ఆడితే మాత్రం టప్ కొట్టుకోతే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ చూద్దాం, సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇమ్మానియల్ యొక్క లవ్ ట్రాక్ ఏదైతే కామెడీ సెన్స్ ఉందో అది చాలా బాగా అనిపిస్తుంది. సంజన యొక్క స్పోర్టింగ్నెస్ ఉంటది కదా, అది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎంతమంది తిట్టినా కూడా చాలా స్పోర్టింగ్ తీసుకోవటం. తను కూడా చెప్పింది, సార్ నేను టాప్ 5 ఉంటే మాత్రం మంచి పోటీ ఇస్తా, అప్పటి వరకు అయితే ఇట్లనే చిల్ అవుతుంటే సార్ అని చెప్పటాలు. తనుజ కూడా చాలా అందంగా, చాలా బాగా క్యూట్ గా చాలా మంది యువకులకు కూడా దోచేస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. ప్రియా శెట్టికి తనుజకి మధ్య ఏం నడుస్తుందంటే, ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. కానీ ప్రియా శెట్టి అయితే కొద్దిగా తన మాట తీరు కానీ అవన్నీ కూడా ప్రజలకైతే నచ్చట్లేదు. కొంతమంది అయితే ప్రియా శెట్టిని ఆంటీ కూడా అని కామెంట్ కూడా పెడుతున్నారు. సో ఎట్టికలకైతే తనుజకి అయితే మంచి ఫ్యాన్ బేస్ దక్కింది. సో ఇట్లనే ఉండదా అనేది మన చేతులు లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నాయి, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వల్ల బిగ్ బాస్ 9 ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. మీరు చూడండి, బిగ్ బాస్ 9 స్టార్టింగ్ బిగ్ బాస్ అనేది ఎప్పుడైనా స్టార్టింగ్ ఒక రకంగా ఉంటుంది, ఎన్నిక ఒక రకంగా ఉంటుంది. ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గేమ్ ఆట మొత్తం రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి ఇది బిగ్ బాస్ 9 లో ఎటువంటి వైల్డ్ కార్డ్స్ కావాలనేది మీరు కింద కామెంట్ చేయండి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొద్దిగానే అలేక చిట్టి పీకల్స్ అనుకున్న అలేక చిట్టి పీకల్స్ వస్తుందని అలేక చిట్టి పీకల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఉప్పల్ బాల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఎవరైతే అమర్దీప్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా వచ్చేటట్టు కనిపిస్తుంది. మీరు అనుకుంటున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, పలానా వీళ్ళు వస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఈసారి ఈ వీక్ లో నామినేషన్ ఎవరుంటే బాగుంటది, ఎవరిని బయటకు పంపించాలనుకుంటారు కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతానికి సినారియో మాకు చూసుకుంటే తనుజకి, సుమన్ శెట్టికి, ఇమానియల్కి అయితే బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. సుమన్ శెట్టికి అయితే నాన్ స్టాప్ ఓటింగ్ పడుతుంది. సో మీరు కూడా ఎవరికి ఓటు చేస్తారని కామెంట్ చేయండి. సో మీ నాగార్జున గారి హోస్టింగ్ కూడా మీకు ఎలా అనిపించింది, వార్తలు పెట్టే విధానం మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. సో ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్ కోసం నాలంటూ ఫాలో అవ్వండి, చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్, సైనింగ్ ఆఫ్. బై బై. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.